ఇండస్ట్రీ హిట్ ఈ పదం సినీ హీరోలకి ఆ హీరోల అభిమానులకి ఒక ఎమోషన్. తన కెరీర్ లో ఒక్క ఇండస్ట్రీ హిట్ అయినా ఉండాలని హీరోలు కోరుకుంటే తమ హీరో ఇండస్ట్రీ హిట్ కొడితే అభిమానులు ఆనందపడతారు. అలాంటి హిట్ ని ఒక్కసారి సాధిస్తేనే ఘనతగా చెప్పుకుంటారు. మరి ఏకంగా 7 ఇండస్ట్రీ హిట్స్ కొడితే ఆ హీరోని ఏమనాలి? అందులో వరుసగా ప్రతి సంవత్సరం ఒక్కోటి చొప్పున 6 సంవత్సరాలు 6 ఇండస్ట్రీ హిట్స్ ఉంటే ఆ హీరో బాక్స్ ఆఫీస్ స్టామినాకు ఏ పేరు పెట్టాలి? సింపుల్ గా మెగాస్టార్ అంటే సరిపోద్ది. టాలీవుడ్ లో ఇప్పటికీ ఆ ఇండస్ట్రీ హిట్స్ ఒక రికార్డ్ గా మిగిలిపోయాయి. అవేంటో చూసేద్దాం. పసివాడి ప్రాణం చిరంజీవిని తిరుగులేని హీరోగా నిలబెట్టిన సినిమా ఇది. చిరుకి ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ 1987లో రిలీజ్ అయి సంచలనం సృష్టించింది. అప్పట్లో 100 రోజుల సెంటర్స్ లో రికార్డు సృష్టించి దాదాపు 4.5 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ మూవీ. నెక్స్ట్ యముడికి మొగుడు 1988లో ఫ్యాంటసీ ఫిల్మ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా చిరంజీవికి కమర్షియల్ గా భారీ విజయాన్ని అందించి రెండో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ₹1 కోటితో తెరకెక్కిన ఈ చిత్రం 5 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. నెక్స్ట్ అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిరంజీవి కోదండ రామిరెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం 1989లో విడుదలై చిరుకి వరుసగా 3వ ఇండస్ట్రీ హిట్ అయింది. ఈ మూవీ 5.5 కోట్ల షేర్ కొల్లగొట్టింది. నెక్స్ట్ జగదేక వీరుడు అతిలోక సుందరి ఫ్యాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్ గా తెరకెక్కిన ఈ చిత్రం 1990లో విడుదలై మరో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. పెను తుఫానులో కూడా కలెక్షన్స్ తుఫాన్ సృష్టించింది ఈ సినిమా. 6 కోట్ల షేర్ వసూలు చేసింది జగదేక వీరుడు అతిలోక సుందరి. నెక్స్ట్ గ్యాంగ్ లీడర్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అప్పటికి చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. 1991లో రిలీజ్ అయి 7 కోట్ల షేర్ రాబట్టి అప్పట్లో ఆల్ టైమ్ హిట్ గా నిలిచింది గ్యాంగ్ లీడర్. నెక్స్ట్ ఘరానా మొగుడు టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మాస్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి 10 కోట్ల షేర్ ను సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1992లో విడుదలై భారీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇది వరుసగా చిరంజీవి 6వ ఇండస్ట్రీ హిట్. ఇలా 6 సంవత్సరాల పాటు 6 ఇండస్ట్రీ హిట్స్ కొట్టి అరుదైన ఘనత సాధించారు మెగాస్టార్. ఈ రికార్డ్ ఇక ఎప్పటికీ చెదిరిపోదు.